ఒకసారి నేను చూసి కన్ఫర్మ్ చేసుకుంటా. సార్ తను ప్రెగ్నెంట్ సార్. ఈ మధ్య హెల్త్ బాగాలేకపోతే డాక్టర్స్ బాగా రెస్ట్ తీసుకోమన్నారు. ప్లీజ్ సార్ డిస్టర్బ్ చేయకండి. నేనేమీ డిస్టర్బ్ చేయను. ఒకసారి మీరు చెప్పేది నిజమో కాదో నేను కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోతా. సార్ 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 ప్లీజ్ సార్ 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 నా మాట వినండి సార్. అర్థం చేసుకోండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ చెప్పేది వినండి సార్. సార్ చెప్పండి సార్. అలాగే సార్. అమ్మయ్యా, ఆ అమ్మాయి అరవలేదు కాబట్టి తప్పించుకున్నావన్నా. అరవడం ఏంటన్నా, ఇందక్కడి దాకా అరుస్తూనే ఉంది. అరిచి అరిచి గొంతెండిపోయి ప్రాణం పోయిందేమో అన్నా. పోతే పోయింది ఎదవ ప్రాణం. లేదంటే అది అరిచినప్పుడల్లా టెన్షన్ పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియక చచ్చిపోతున్నా. ఏంట్రా సైలెంట్ గా ఉంది? అరిచి అరిచి స్పృహ తప్పిందేమో అన్నా. దీన్ని కిడ్నాప్ చేయమని తను మనకు చెప్పి వాడేంట్రా ఫోన్ లిఫ్ట్ చేయడు? ఎంతసేపు దీన్ని మనం భరిస్తాం? వీడు నన్ను కిడ్నాప్ చేయమని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు. డబ్బులు అడిగితే పని పూర్తయ్యాక ఇస్తా అన్నాడు. నాకంత ఓపిక లేదు. ఇప్పుడే వాడి గురించి పోలీసులకి చెప్తాను. తర్వాత దీన్ని ఏం చేయాలో ఆలోచిద్దాం. హలో, మీరు పవిత్ర కోసం వెతుకుతున్నారు కదా? అవును. నువ్వెవరు? నేనెవరైతే మీకెందుకు మేడం? పవిత్రాని కిడ్నాప్ చేపించింది రాజశేఖర్ అనే అతను. వాడు అసలు చాలా డేంజరస్ పర్సన్. పైకి మంచివాళ్లా నటిస్తాడు, కానీ పరమ దుర్మార్గుడు. వాడిని ఊరికే వదిలిపెట్టొద్దు మేడం. హలో హలో, కానిస్టేబుల్. మేడం చెప్పండి మేడం. ఈ నంబర్ వెంటనే ట్రేస్ చేసి ఈ ఫోన్ నంబర్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, నాకు వెంటనే డీటెయిల్స్ కావాలి, అర్జెంట్. ఓకే మేడం. హలో నందిని, పవిత్ర గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా? పవిత్ర ఎక్కడుందో ఇంకా తెలియలేదు, కానీ ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసింది. ఎవరు ఎవరు నందిని? రాజశేఖర్. ఒకడిప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. వాడి నెంబర్ ట్రేస్ చేయమని చెప్పాను. నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి రాజశేఖర్ మీద రిటర్న్ కంప్లైంట్ ఇవ్వు.